చేస్తున్నారు. అదొక రికార్డ్ అనమాట. 15 భాషల్లో నిర్మాణం అవుతున్న సినిమా. అలాగే ప్రముఖ దర్శకులు శ్రీ సముద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇందాక చెప్పాను, ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నటువంటి ఆదిత్య వంశీ సముద్ర గారి శిష్యుడు. సో శిష్యుడిని ఆశీర్వదించడానికి ప్రత్యేకంగా విచ్చేసిన సముద్ర గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి డిఓపిగా ఛాయాగ్రహణం అందించారు, సినిమాటోగ్రఫీ అందించారు ఆరిఫ్ లలానీ గారు. ఆరిఫ్ లలానీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు రాబోయే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రాన్ని కూడా ఛాయాగ్రహణం అందించారు. మన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళు చెప్పడం ఏంటంటే, కీర్తి కాంత కనకం అనే సినిమాకి ఛాయాగ్రహణం చేస్తున్నటువంటి ఆరిఫ్ లలానీ గారు మా టీంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం అని చెప్పారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ చిత్రంలో విలన్గా నటించినటువంటి విలన్ పాత్రధారి ప్రవీణ్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అందులో ఒక మదర్ క్యారెక్టర్ చేసినటువంటి సంజయ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. పరిచయం అవుతున్నటువంటి యువ ప్రతిభాశాలి ఆదిత్య వంశీని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నారు రొక్కం భాస్కర్ రెడ్డి గారు. ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ అధినేత శ్రీ రొక్కం భాస్కర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అవుతున్నటువంటి రవి మాధగోల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సినిమాకి గీత రచయితగానే కాకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న రవి మాధగోన్ గారికి సాదరంగా స్వాగతం అబ్బాయి లక్కీ బర్త్డే ఈరోజు. సో అతని బర్త్డే పురస్కరించుకొని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అలాగే చిరంజీవి, ఈ సినిమాకి పనిచేసినటువంటి చిరంజీవి గారిని కూడా వేదిక, కిరణ్ కుమార్ రంగా ఆహ్వానిస్తారు. బిజినెస్ కోఆర్డినేటర్ శ్రీ రాజు గారిని, ఎక్కడికి వెళ్ళారు అవసరం మామూలు కట్ చేసాం కదా. కేశవ్ గారు రండి. ముందుగా పరిచయం అవుతున్నటువంటి ఆదిత్య వంశీ గారు మాట్లాడతారు. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్తే. మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, ఈ ప్రోగ్రాంకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఆదిత్య వంశీ, కీర్తి కాంత కనకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి ఆ జన్మాంతరం రుణపడి ఉండాలి. పాయింట్ చెప్పగానే అతను సినిమా మనిషి కాదు, సినిమాకి రిలేటెడ్ నాలెడ్జ్ కూడా లేకపోయినా కూడా కథను నమ్మి నేను ఎందుకు చేయని కథ, వేరే ఎవరిని ఎందుకు నేను ఎంకరేజ్ చేయాలి, యాక్చువల్గా ఎవరినైనా ఎంకరేజ్ చేయమని చెప్పి మనం పిలిచాం. కథ చెప్పగానే నేనే చేస్తాను సార్, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది.
ఇక నా ముందుండి వెనకుండి అంతా నడిపించింది మా గురువుగారు మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా సార్. ట్రైడెంట్ మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించినటువంటి కీర్తి కాంతా కనకం ట్రైలర్ లాంచ్కి ఇచ్చేసినటువంటి మా అన్నయ్య ప్రసన్న కుమార్ గారికి, ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ, అలాగే మేము అడగంగానే మా బాబాయ్ భరద్వాజ గారు ఈ చిత్రంలో సాంగ్ లాంచ్ చేసి ఆయన ఈ ప్రాజెక్ట్ బాగుండాలని ఆశీర్వదించారు. ముఖ్యంగా ట్రైలర్ లాంచ్ మా అన్నయ్య చేతుల మీద జరగటం చాలా మంచి శుభసూచకం. ఎందుకంటే ఆయన చేతుల మీద జరిగే ప్రతి సినిమా మంచి బిజినెస్ అవుతుంది. అలాగే నా సినిమాలు చాలా అలా అయినాయి. అలాగే మంచి బిజినెస్ అవ్వాలని, ఈ సినిమా మంచి ప్రాఫిట్ రావాలని, మంచి సక్సెస్ రావాలని ఎంటైర్ టీమ్కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ ఆదిత్య. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య వర్మ నాకు చానాలుగా, ఆదిత్య వంశీ చానాలుగా నా దగ్గర వర్క్ చేశాడు. మేము బాగా ఫ్రెండ్స్ కూడా. అలాగే కాకుండా తను మంచి లెక్చరర్, తను మంచి సబ్జెక్టుల మీద మంచి నాలెడ్జ్ ఉంది. తను నాకు ఫస్ట్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ చెప్పాడు. చాలా ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ అది. ఈ స్క్రిప్ట్ ఫస్ట్ కంటే తర్వాత హ్యాండిల్ చేయటం బెస్ట్ కదా, దీనికి ఇంకా మంచి హై బడ్జెట్ ఫిల్ము, దీన్ని తర్వాత చేస్తే బెస్ట్ ఏమో అని చెప్పాను అనమాట. లేకపోతే ఫస్ట్ అది చేసి ఉండేవాడు తను. సో అయినా కూడా ఈ ప్రజెంట్ ఈ రోజునున్న సిచ్యువేషన్కి కీర్తి కాంతా కనకం సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అది చేస్తానని అని చెప్పి ఈ సినిమాని చెప్పిన దానికన్నా చాలా బాగా తీశాడు. ట్రైలర్ చూసాం, బ్రహ్మాండంగా ఉంది. ఇందులో అందరూ కొత్త వాళ్ళని పెట్టుకొని ఈ సినిమాని ఇంతవరకు చేసుకొచ్చి చక్కగా చేసి త్వరలో రిలీజ్కి రాబోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో చేసినటువంటి హీరో హీరోయిన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అలాగే మా జొన్నలగడ్డ ఎన్నో సినిమాలు నా సినిమాలో చేశాడు, దీనిలో బ్రహ్మాండంగా మంచి పాత్ర చేశాడు. అలాగే ఈ సినిమాకు వర్క్ చేసినటువంటి కెమెరామెన్ గారు, మినుగురు లాంటి సినిమా, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సినిమా, ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశాడు. అవి కూడా నేను చూడటం జరిగింది. చాలా గొప్పగా చేశారు సార్, థ్యాంక్ యూ. అలాగే ఎడిటర్ గారి పేరు సునీల్ చాలా బాగా చేసావు, ఎడిటింగ్ బ్రహ్మాండంగా ఉంది, టైటిల్లో కనపడింది నీ పనితనం, థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సిన్ని కృష్ణ, తనకు కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను, సాంగ్ చాలా బాగా చేశాడు. ఇలాగే ఎంటైర్ ఈ యూనిట్కి ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారి గురించి. తను మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ కరెక్ట్ క్యాల్కులేషన్తో మంచి సినిమా తీయాలి, పర్ఫెక్ట్ అనుకున్న దాంట్లో చేయాలి, అనుకున్నట్టు చేయాలని చెప్పి ఈ సినిమాని ఆయన చేయటం జరిగింది. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. ఈ సినిమా మీ బాబు బర్త్డే రోజు ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి పెద్ద సక్సెస్ కావాలని, మీరు ఫ్యూచర్లో ఈ సినిమాతో పాటు రామానాయుడు గారి లాగా 100 సినిమాలు తీసే నిర్మాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా ఆదిత్య కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. Yeah, very good evening. Actually, very good afternoon to everyone. My name is Arif Lalani, and I'm a DOP for this project. And I'm very happy that I took this project as a director of photography. నాకు లైక్ ఫస్ట్ డైరెక్టర్ ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను లైక్ మా సార్ కరెక్ట్ చెప్పారు, క్యాల్కులేటివ్ ప్రొడ్యూసర్. సో బడ్జెట్ ఈస్ లెస్ బట్ కంటెంట్ ఈస్ హెవీ, and with our efforts we made this project like very heavy. So thanks to director for giving me this opportunity. Director sir ka ye hai, sorry I'm mixing all languages, Hindi, Telugu, English. So director sir ka ye hai, like whenever he narrated me the story, his style is very different. It's not straight, it is not linear. So he will never narrate the subject straight. He will narrate it very like reverse pattern. So I like that style. So for me it was a challenge,
because this project K3, it was like it was inspired from a realistic event. So bringing that real event to the real was challenge. And as a filmmaker, हम लोग का ऐसा था कि we have to be very honest, right? और इस तरह का सब्जेक्ट सोसाइटी पे क्या अफेक्ट रहेगा, राइट? वी आर मेकिंग अ फिल्म, सो वी हैव टू बी वेरी ऑनेस्ट टू द सोसाइटी, बिकॉज ये फिल्म देखने के बाद जो इफेक्ट रहेगा ऑडियंस पे, क्योंकि दिस इज़ नॉट ए रेगुलर फिल्म, राइट? इसमें लाइक दिस इज़ नॉट ए रेगुलर लव स्टोरी, और इसके अंदर लाइक चलो मूवी बना लेते, आइटम सॉन्ग डाल दो या फाइट्स डाल दो, वी मेक अ मूवी. दिस इज़ नॉट दैट मूवी. सो ये मूवी है क्या? This is purely content, message-oriented movie. So it was very tough because we have to decide that we have to be very close to the character, and we did it. और I think project बड़ा जब बनता है with efforts, so whole team efforts was there. Even thanks to the producer. Producer, he's not like regular producer who just gives money and let's chalo make a movie. No. This producer, he was actually on set, he was mentally, physically involved, and he was guiding us. So it was actually a team effort. Thanks to him, thanks to the team. And ultimate goal है कि इस type का subject, which is not regular, it has to reach the proper audience. Thank you very much. Yeah. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రెస్ మీట్కి కృతజ్ఞతలు. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు లిటరల్లీ నాకు చాలా టెన్షన్ అనిపించింది, బికాస్ ఈ స్టోరీ బయట మూవీ వస్తే కనుక అందరూ నన్ను తిట్టుకుంటారు. సార్ చెప్పారు తిట్టుకున్నా పర్లేదు, మంచి మెసేజ్ ఇస్తున్నాం మనం, ఏం కాదు అని చెప్పి నన్ను సపోర్ట్ చేశారు. అండ్ డిఓపి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సముద్రాల సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ ప్రసన్న కుమార్ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి మూవీ ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా టీమ్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం ముందుగా మీడియా మిత్రులకు థ్యాంక్ యూ, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అట్లాగే లెజెండరీ సముద్ర సార్, ప్రసన్న సార్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, డిఓపి సార్, హీరోయిన్ మీ మమత అంటాము, వశిష్ఠ చౌదరిని, సంధ్య మేడం, జనలగడ్డ సార్, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ ద మూవీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ ద మూవీ, అందరికీ ధన్యవాదాలు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మా లెక్చరర్స్ టీం కూడా, మా మధు సార్ నీచతగా మూవీ కంప్లీట్ చేసుకొని రిలీజ్ దగ్గరలో ఉన్నటువంటి మా వీరా సార్, మా రైటర్ సురేష్ సార్, ఐరవన్ స్టూడియో రామన్న, చాలా అందరికీ ప్రతి ఒక్కరికి నా నమస్సుమంజలి. మొదటగా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గురించి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను, ఇంకేం లేదు. సార్ నాతో పాటు ఒక 10 years అనుబంధం, కాలేజీలో లెక్చరర్స్గా పనిచేశాము. మా డైరెక్టరు పిచ్చోడండి, సినిమా పిచ్చోడండి. ఎలా అంటే ఒక లెక్చరర్ స్థాయి నుంచి ఒక ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగి ప్రిన్సిపాల్ పోస్ట్ను కూడా కాదనుకొని సినిమాల మీద పిచ్చితోటి వచ్చిండు. ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి గారు బ్రదర్, చిన్నప్పటి నుంచి మిత్రులం. ఒక చిన్న సినిమాని ఒక హై క్వాలిటీ తోటి చేయడం జరిగింది. ఇందులో నేను రచన సహకారం, లిరిక్ రైటర్గా చేశాను. ఇందులో ఇందాక మీరు విన్నటువంటి మోసం సాంగ్ కథ ఒకటేసారి పుట్టినాయి, రెండు ఒకేసారి పుట్టినాయి. ఎందుకు అలా వచ్చిన సాంగ్ అంటే ఈ కథ మొత్తం నాకు తెలుసు కాబట్టి మొదటి కా నుంచి ప్రతి లైన్ కూడాను అందులో ప్రతిది కూడా ప్రతిదాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతి సీన్ని. ఒక రైల్వే ట్రాక్ కింద, ఒక రైల్వే ట్రాక్ మధ్యలో ఒక 2-3 మొక్కలు మొలిసాయండి. ట్రైన్ వస్తుంది ప్రతిరోజు, మా మొక్కలు ఎదుగుతూ ఆకులు దానికి తగులుతూ ఉన్నాయి, ఎదుగుతుంది, ఆకులు తగులుతున్నాయి కానీ ఎదగట్లే. అలా 2-3 మొక్కలు దారిన పోయేటోళ్ళు పోస్తున్నారు, చూస్తున్నారు కానీ ఏం పట్టించుకోవట్లే. దారిన పోయే ఇంకొక అతను అలా పరీక్షించాడు, అవి ఎదగలేకున్నాయి. చూస్తే అది ఫలాలనిచ్చే చెట్లు అండి అవి. ఒక అతను అక్కడ ఉన్నటువంటి ఆ 2-3 మొక్కల్ని తీసి సైడ్కి పాతి పెట్టాడు.
కొద్ది రోజుల తర్వాత అప్పుడప్పుడు అతను గుర్తొచ్చినప్పుడు అలా నీళ్ళు పోస్తున్నాడు. అవి పెరిగి పెద్దగా అయినాయి. ఆ నీరు పోసినటువంటి వ్యక్తి మిస్టర్ భాస్కర్ రెడ్డి, ప్రొడ్యూసర్. ఆ చెట్టు రూట్స్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్ ఒక చెట్టుగా ఎదిగినటువంటి ఆ మహావృక్షం డైరెక్టర్ ఆదిత్య వంశీరాయుడు. మేము ఆదిత్య వంశీ అంటాం. ఆ చెట్టుకున్నటువంటి కొమ్మలు, ఆకులు ఏవైతే ఉన్నాయో ఎంత టెక్నీషియన్స్ మా టీం అండి. సో ఎందుకు వీళ్ళిద్దరి గురించి చెప్తున్నానంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే అంతే మేమంతా ఒక టీం కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అందరినీ సపోర్ట్ చేయాలని కోరుతూ, మా సినిమాని అందరూ ఆదరించాలని కోరుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అన్నయ్య ప్రసన్న గారికి, గురుగారు సముద్ర గారికి పాదాభివందనం. డైరెక్టర్ వంశీరాయుడు గారికి, ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి గారికి, డిఓపి గారికి, హీరోయిన్ గారికి, ముఖ్యంగా మీడియా మిత్రులకు. చిన్న సినిమా ఆడాలంటే నేను కెమెరా ముందు తప్ప నేను ఎక్కువ మైక్లో మాట్లాడుతున్నాను తెలియదు, మాట్లాడను కూడా. సో 2 మాటలు చెప్పాలి కనుక చెబుతాను. దయచేసి మీడియా మిత్రులకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మా సినిమా ఆడాలి. మన వంశీరాయుడు గారు 2 years బ్యాక్ పరిచయం. అనే ఎట్లా లెక్చరర్గా చేస్తున్నాను, కథలు ఉన్నాయి, ప్రయత్నించు, ఇండస్ట్రీ మంచి అవకాశం వస్తుంది. తమ్ముడు, ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చావంటే నువ్వు విజయం సాధించినట్టే. ఇండస్ట్రీలో డైరెక్టర్గా నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు నేను చెప్తున్నాను. భాస్కర్ రెడ్డి గారు, ఎస్, ఎంతోమందికి చెప్పాను నేను. అది ఇప్పుడు వంశీ గారి గురించి చెబుతున్నాను. భాస్కర్ రెడ్డి గారు తక్కువ ఖర్చుతో సినిమా తీసి ఎక్కువ లాభాలు ఆర్జించాలనే వ్యక్తుల్లో భాస్కర్ రెడ్డి గారు. ఇది కూడా సక్సెస్ అండి. ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాను నేను. 2 days వర్క్ చేశాను, ఇంకా బ్యాలెన్స్ ఉంది. అందరికీ ఎవరిని మర్చిపోతే మన్నించండి. ఇక్కడ వచ్చిన వారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా మిత్రులకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. జొన్నలగడ్డ. థ్యాంక్ యూ జొన్నలగడ్డ గారు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మమ్మల్ని చూపిస్తున్న మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలండి. ఈ సినిమాలో చేయడం అనేది నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలి. నన్ను చూడంగానే డైరెక్టర్ గారు ఓకే చేశారు. సెట్లో అయితే అసలు ఆయన కోప్పడేది నేను ఎప్పుడూ చూడలేదండి. చిన్న మిస్టేక్ వచ్చినా కూడా నవ్వుతూ చేయించుకున్నారు. అలాగే మా డిఓపి గారు అయితే సూపర్. అసలు కెమెరా పెట్టడానికి స్పేస్ లేకపోయినా కూడా ఉన్నంతలో కూడా చాలా బాగా చూపించారు సినిమా మొత్తాన్ని. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మా ప్రొడ్యూసర్ గారు నిజంగా దేవుడు చెప్పుకోవాలి. మేము లేట్గా వెళ్ళినా సరే, త్వరగా వచ్చేసినా సరే, టైం విషయంలో పాపం ఆయన ఏమనేవాళ్ళు కాదు, సపోర్ట్ చేసేవాళ్ళు. ఎంత దూరం రావాలి కదా అని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే నేను కొంచెం వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు నన్ను క్షమించి నా క్యారెక్టర్ని చాలా బాగా, మాటలు రావట్లేదండి, చాలా బాగా డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాకు వంశీ గారికి నిజంగా నేను రుణపడి ఉంటానండి. అలాగే నన్ను రిఫర్ చేసింది ఎవరంటే ఈ క్యారెక్టర్కి మా ప్రవీణ్ విలన్ని రిఫర్ చేశాడు. అతనికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ ఒక్కటేనండి విన్నపం, చిన్న సినిమాలు ఆడాలంటే మీ సపోర్ట్ ఉండాలి. మీ పబ్లిసిటీ వల్లే ఏ సినిమా అయినా సరే, ఏ హీరో అయినా సరే తెర మీద కనిపించేదానికన్నా మీరు చేసే పబ్లిసిటీ వల్లే మాకు వాల్యూ ఉంటుంది. కాబట్టి మీ అందరి సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ. అండ్ ఏ షిప్కైనా కెప్టెన్ అయిన వాళ్ళు ఒకటే ఉంటారు, కానీ ఇక్కడ 4 ఉన్నారు. ఎవరంటే మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సార్ భాస్కర్ రెడ్డి సార్, అండ్ డైరెక్టర్ సార్ ఆదిత్య వంశీ సార్, అండ్ డిఓపి సార్ ఆరిఫ్ సార్, అండ్ మా రైటర్ గారు రవి అన్న గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ అనేది చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. నాకు తెలిసి అందరూ గొప్పగా ఆదరిస్తారు. ఈ మూవీతో మా డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి బాగా డబ్బులు రావాలని. అండ్ మర్చిపోయాను, ఫస్ట్ సార్ సముద్ర సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. ప్రసన్న సార్ మీకు కూడా. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ మా ట్రైన్ మూవీ క్రియేషన్స్ చాలా బాగా మంచిగా బ్యాన్ చేశారు. సో
మీ అందరూ మంచిగా ఆదరిస్తారని, అండ్ మా కో ఆర్టిస్టులు చాలామంది చాలా బాగా చేశారు. ఇదంతా టీం వర్క్. వీళ్ళందరూ లేకపోతే ఈ మూవీ లేనట్టే. సీరియస్ చెప్పాలంటే ఈ మూవీ చాలా గొప్పగా ఉంటుందని, మీ అందరూ బాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అండ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారం. సో ప్రతి ఒక్కరూ మా సినిమా చూసి మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే నాకు ఒక ఇందులో క్యారెక్టర్ ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి, మా ప్రొడ్యూసర్ భాస్కర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ వేదిక మీదకి విచ్చేసినటువంటి సముద్ర గారికి, ప్రశ్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. సముద్ర గారు లాంటి గురువులు ఉంటే ఎంతమంది శిష్యులైనా సరే మర్రి వృక్షములుగా ఎదుగుతూనే ఉంటారు. సో ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు. కీర్తి కాంతా కనకం ఈ చిత్రానికి నేను ఎడిటర్గా వర్క్ చేయడం జరిగింది. సో వర్క్ చేస్తున్నప్పుడు మనకు ఒక మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. అంటే కొన్ని సినిమాలు మనం చేస్తున్నప్పుడు ఎందుకురా ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాం అంటావు ఫీలింగ్లు కూడా కలుగుతాయి. అదే కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుద్దా, మన పేరు ఎప్పుడు బయటకు వస్తుందా అనేటువంటి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్తో వర్క్ చేయడం అనేది జరిగింది. మీకు చిన్న కథ చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను. ఒక రాజ్యంలో పెద్ద మహారాజు రాజ్యాలను ఏలుకుంటూ పోతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఒక చిన్న రాజ్యాలు పేరు ఊరు లేనటువంటి చిన్న రాజ్యాలకి ఇద్దరు రాజులు తమ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటే పెద్ద మహారాజు అన్నాడు, ఈ రెండు చిన్న రాజ్యాల్లో ఎవరైతే మంచిగా పేరు తెచ్చుకుంటారో వాళ్ళకి నా రాజ్యంలో అర్ధ రాజ్యం ఇచ్చి వాళ్ళని సామంతులుగా ఏలొచ్చు అనేటువంటి ఒక వార్తని ప్రచురించడం అనేది జరిగింది. అదే సమయంలో ఆ రెండు చిన్న రాజ్యాలు ఎలా మన కార్యక్రమాలు ఎలా చేయాలి, ఆ రాజు దృష్టికి మనం ఎలా వెళ్ళాలి, మనం పెద్ద రాజ్యాలుగా ఎలా ఎదగాలి అనేటువంటి దృష్టి పెట్టుకొని పోటీ పడడం మొదలుపెట్టారు. ఒక రాజు అయితే తన దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం ఖర్చు పెడుతూ ఉన్నాడు, ప్రజల్ని పాలిస్తూ ఉన్నాడు. ఒక రాజు అదేవిధంగా ఖర్చు పెడుతూ ఉన్నాడు, పాలిస్తూ ఉన్నాడు. అంతకు మించి దండోర వేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా తను చేసిన ప్రతి కార్యక్రమాన్ని దండోర వేస్తూ ఉన్నాడు. ఆ దండోర వేయడం వల్ల ఆ పెద్ద మహారాజు దగ్గరికి ఇతని గురించి తెలియడం అనేది జరిగింది. అప్పుడు ఆ పెద్ద మహారాజు అతనికే తన అర్ధరాజ్యాన్ని ఇచ్చి సామంత రాజుగా ఏలుకోమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కథ ఎందుకు చెప్పడం జరిగిందంటే దండోరా అనేది ప్రచారం. ఎంత చిన్న రాజులైనా ఎంత పెద్ద రాజులైనా సరే ప్రచారం లేకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఎప్పటికీ బయటకు రాలేరు. సో మీడియా మిత్రులు కూడా మీరు ఇచ్చేటువంటి ప్రచారమే ఎంత పెద్ద రాజైనా ఎంత చిన్న రాజైనా సరే జనాలకి తెలిసేది, వాళ్ళు ఎదుగుదలకి ఉపయోగపడేది. సో పాత్రికేయులందరికీ కూడా నా విన్నపం ఏంటంటే ఈ సినిమా గురించి మంచిగా ప్రచారించి ఇది జనాల దృష్టికి తీసుకువెళ్ళాలని మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్స్. ఎడిటర్లు డైరెక్టర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో చూస్తుంటే ఈ సునీల్ కూడా త్వరలో డైరెక్టర్ అవుతాడేమో అనిపిస్తుంది. పెద్దలకి మరియు నా మీడియా సోదరులందరికీ కూడా మా కీర్తి టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వంశీ, నేను కూడా లెక్చరర్ని, కామర్స్ లెక్చరర్ని, ఒకే కాలేజీలో పనిచేసాం మేము. మాకు అభిలాష టేస్ట్ ఒకటే. అయితే దీంట్లో ఒకే ఒక్క పాయింట్ నేను చూశాను. ఇందా సంజయ్ గారు చెప్పారు, అసలు ఆయన స్పాట్లో ఉన్నప్పుడు ఆ షూట్ చేస్తున్నప్పుడు జనరల్గా ఎవరికైనా ఒక ఇరిటేషన్ వస్తుంది కొత్తగా చేసిన వాళ్ళు.
నేను చాలా స్టోరీలు చూశాను. కొత్త డైరెక్టర్లు అయితే కొత్త వాళ్ళని కర్రలతోనే కొడతారట, బూతులే తిడతారట. మనం చదివాము, అన్నీ తెలుసు కూడా మనకి. అటువంటిది మన వంశీ గారు కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి చక్కగా నవ్వుతూ, అలా కాదమ్మా ఇంకొక టేక్ తీసుకుందాం, ఇంకొక టేక్ తీసుకుందామా అని ఆయన చేస్తుంటే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. నేను అంత బ్రహ్మాండంగా చేయించుకున్నారు. నాకు నిన్న తెలిసింది ఆయనకి అంత టాలెంట్ ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అనేది నాకు అర్థం కాల. నిన్న తెలిసింది గురువు గారు సముద్ర గారిని చూడడం వల్ల నాకు అర్థమైంది. నిజంగా నాకే ఆశ్చర్యం కలిగింది. అంటే డైరెక్టర్స్ అంతా ఇంత సౌమ్యంగా, ఇంత సోషల్గా, ఇంత బ్రహ్మాండంగా ఉంటారా అని నిజంగా నిన్న నాకు సముద్ర గారిని చూస్తే అనిపించింది. వాట్ ఏ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి. ఆయన శిష్యుడు ఆయన తాలూకా లక్షణాలను పూర్తిగా పుణికి పుచ్చుకుని చేశాడు. సో నేను నా ఫ్రెండ్ ఎదగాలి, మంచి మంచి టాలెంట్ ఉందండి. అసలు ఒక్కొక్క స్టోరీ చెప్తుంటే నేను చెప్తున్నాను, ఈరోజు కొన్ని స్క్రీన్స్ మీద లేని, ఇంతవరకు రాని, మన తెలుగు హిస్టరీలో రాని స్టోరీస్ ఉన్నాయి ఆయన దగ్గర. అంత క్రియేటివ్ ఉంది. దాంతో మంచి ప్రయోగం చేశాడు. సో చాలా బాగా చేశాడు సినిమా. దీనికి ముఖ్యంగా ఎంత టాలెంట్ ఉన్నా ఒక సినిమా రావాలన్నా దానికి మెయిన్ మూలకర్త మా నిర్మాత గారు భాస్కర్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా సపోర్ట్ చేయడం జరిగింది. పిక్చర్ చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని విజయవంతం చేసి మా టీం అందరినీ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరం కూడా ఒక మంచి టీంకి ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులైన సముద్ర గారికి, ప్రసన్న సార్ గారికి, ముఖ్యులకు, మాతో పనిచేసిన టెక్నీషియన్లందరికీ, ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు అందరూ డబ్బులు బాగా రావాలి అది అన్నారు. ప్రొడ్యూసర్ ఆ యాంగిల్లో తీయలేదండి. నేను డైరెక్టర్ దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి. ఆయన కథ అయిన ఇంప్రెషనే తీసుకున్నాను తప్ప వాళ్ళు చాలా చదువుకున్నారు, నేనే ఎక్కువ చదువుకోలేదు వాస్తవానికి. అయితే ఆయన కథ అయిన నేను సెలెక్ట్ చేసుకున్నాను. మా కథకు మెయిన్ హీరో ఉన్నా కానీ మా కథకు మాత్రం హీరో మాత్రం డిఓపి గారు. ఆయన రావడం మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది. అలాగే మమత గారు మా సినిమాలో చేయడం, మా వశిష్ఠ అంటారంట. మమత మా షూటింగ్లో మొత్తం మమత మాకు. ఆమె కూడా చాలా బాగా చేసింది. ఆమె రావడం ఈ సినిమాకు కూడా హైప్ వచ్చింది. సముద్ర గారు, జొన్నలగడ్డ గారు, ప్రతి ఒక్కరు వాళ్ళు కొత్త అని అనుకుంటలేరు, నేను ఒక్కనే కొత్త, అందరూ పాత ఈడ. సో చాలా బాగా చేశారు. ఇదే ఈ టీం ఉంటే నెక్స్ట్ ఆల్రెడీ నేను ఇంకో ప్రాజెక్ట్ మొదలుపెట్టాము. మా డిఓపి గారు చేతిలోనే ఉంది. వారు ఓకే అంటే లాల్ పతంగ్ స్టార్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఇదే టీం ఉంటే దయచేసి మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రెస్ వాళ్ళు ఎంతో సహకరించాలని కోరుకుంటున్నాను. పెద్ద హీరోల సినిమాలు ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేది మీ మీడియాని. మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అవుతాం అటెండ్ అయ్యి సభా మర్యాద ప్రకారం చాలా బాగుందని చాలా అద్భుతంగా చెబుతాం. కెమెరాలు వెనకుండా మీరు అబ్బా బాగా ఆడుతుందంట, అబ్బో చాలా చెప్తున్నాడని చెప్పి వెనకమాల నుంచి మీ డైలాగులు వింటూ మేము చాలా కాలక్షేపం చేయటం జరిగింది. కానీ ఈ సినిమా కీర్తి కాంత కనకం K3 ఇది టైటిల్ కాడి నుంచి పబ్లిసిటీ క్లియరెన్స్ కాడి నుంచి మొత్తం తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచినే జరిగింది. సెన్సార్ కూడా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారానే సెన్సార్ అవుతుంది. ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడు కీర్తి కాంత కనకం అంటే ఒక ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు తీసిన సినిమా టైటిల్ అది. ఆయన ఒక ఎన్టీ రామారావు గారికి ఒక బావమరిదిగా, ఒక ఎన్టీ రామారావు గారికి ఒక వియ్యంకుడుగా, కమర్షియల్ సినిమాలు చెప్పాలంటే దేశోద్ధారకులు, పెత్తందారులు, కంచుకోట, నిలువు దోపిడి 4 గొప్ప సినిమాలు. అక్కడి నుంచి అవార్డు సినిమాలు చూసుకుంటే తీర్పు, మార్పు, కీర్తి కాంత కనకం, నగ్న సత్యం, పెళ్ళిళ్ళు చదరంగం ఇట్లా ఎన్నో సినిమాలు చేశారు. ఆయన కీర్తి కాంత కనకంకి నంది అవార్డులో బెస్ట్ ఫిల్మ్గాను వచ్చింది, బెస్ట్ డైరెక్టర్గాను వచ్చింది. అలాంటి టైటిల్ పెడుతున్నారు. వీళ్ళు ఏం జరుగుతుందా, వీళ్ళు ఎలా తీస్తారా ఏంటా అని చెప్పి నేను ఆలోచిస్తూ వస్తే ఇక ట్రైలర్ చూడంగానే 100%
ఆ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు తీసిన ప్రతి సినిమాలో ఉండే అర్థం పరమార్థం అది. అలాగే దాని తర్వాత మాదాల రంగారావు గారు ఒక యువతరం కదిలిందని ఒక సినిమా తీసి ఎన్టీ రామారావుది రౌడీ రాముడు కొంటికృష్ణుడు, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు బాలకృష్ణ గారి సినిమా మీద రిలీజ్ చేసి యువతరం కదిలింది సూపర్ హిట్ చేశారు. ఆ యువతరం కదిలింది ఎన్టీ రామారావు రౌడీ రాముడు కొంటికృష్ణుడి మీద అపోజిషన్ వస్తున్నా కూడా సినిమా చూసి బిఫోరే రామారావు గారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందయ్యా అని చెప్పి ఆశీస్సులు అందించి నా చిత్రం ఆ రోజు మాదాల రంగారావు అద్భుతంగా. ఇక మన నారాయణమూర్తి గారికి వస్తే ఆయన ఒరే రిక్షా ఒక చిరంజీవి గారి సినిమా తీస్తే రిక్షా ఓడు చిరంజీవి గారు తీస్తే ఈయన ఒరే రిక్షా తీశాడు. ఒరే రిక్షా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలుసు. సో అలా ఆలోచింపజేసే సినిమాలు ఈ రోజుల్లో రావటంలో, ఈ రోజుల్లో ఏదో కమర్షియల్గా డబ్బు అంటే రియల్గా చెప్పాలంటే వీళ్ళ టైటిల్లో కీర్తి, కాంత, కనకం కోసం సినిమాలు తీస్తున్న కమర్షియల్ సినిమాలు ఉండేవి కానీ ఆలోచింపజేసే సినిమాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు టైటిల్ K3 కీర్తి, కాంత, కనకం అని పెట్టి ఒక ఆలోచింపజేసే సినిమాలు ఆ రోజుల్లో ఒక విశ్వేశ్వరరావు కానించి మాదల రంగారావు కానించి నారాయణమూర్తి గారు కానించి అందరినీ కలిపి విశ్వేశ్వరరావు తర్వాత పెళ్ళిళ్ళ చదరంగం అనే ఒక సినిమా తీసి దాంట్లో అది కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. దాంట్లో శుద్ధి అని చెప్పి పసుపు నీళ్లతో పార్లమెంటు భవనం మీద పసుపు నీళ్ళు చల్లుతా దీన్ని శుద్ధి చేయాలి అని చెప్పి తీసాడు ఆ రోజుల్లో. అలాంటి ఆలోచింపజేసే రేంజ్లో చూసుకుంటే ఈ సినిమాలో అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ టెక్నీషియన్ కానీ ఆర్టిస్ట్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరినీ చూస్తుంటే విడివిడిగా చెప్పుకుంటూ వెళ్తే వీళ్ళకి ఒక పూట పైన టైము సరిపోద్ది, మీకు ఒక 5-6 ప్రెస్ మీట్లు మిస్ అవుతాయి, అందుకని అంత టైం చెప్పలేకపోతున్నా. సో డైరెక్టర్ ఆదిత్య వంశీ చాలా అద్భుతంగా, అతను ఆదిత్యలో ఆది ఉంది. ఇక మా భాస్కర్ రెడ్డి గారు భాస్కరుడు ఉన్నాడు, రవి తర్వాత ఇంకొక ఆయన పాటలు రాసిన ఆయన ఆల్రెడీ రవి అనుకుంటా, దాంట్లోనూ భాస్కరుడు ఉన్నాడు. సో మనకి ఉదయం స్టార్ట్ అయ్యేది సూర్యుడితో స్టార్ట్ అవుతుంది. ఈ డైరెక్టర్ ఆదితో వీళ్ళందరూ కాంబినేషన్లో ఉండి వీళ్ళందరూ చేయటం, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ఈ పాటల్లో కూడా ఇది నగ్న సత్యం అన్నారు, అంటే నగ్న సత్యం కూడా విశ్వేశ్వరరావు తీసి అది నేషనల్ అవార్డు, ప్రెసిడెంట్ అవార్డు రజతం పొందిన చిత్రం అది. సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఇవాళ ఆలోచింపజేసే ధోరణిలో ఇవాళ సమాజం ఏ పక్కకి వెళ్ళిపోతుంది, ఎలా వెళ్తుంది, ప్రజలు ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రజలను మేలు కొలుపుతూ ఒక కమర్షియల్ యాంగిల్లో ఇవాళ ఒక రియలిస్టిక్ యాంగిల్కి తీసుకుని ఇవాళ సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి మనం చూసాం. దండుపాల్యం అని కన్నడ నుంచి వస్తే సూపర్ హిట్లు చేసాం. సో ఆ దండుపాల్యం యాంగిల్స్ కానీ ఇలా రియలిస్టిక్ యాంగిల్స్ కానీ అలాగే ఒక విశ్వేశ్వరరావు, ఒక మాదాల రంగారావు, ఒక నారాయణమూర్తి గారు వీళ్ళందరి కలగలిపి వీళ్ళందరి టేస్టు కలిపి ఒక సినిమా తీస్తే ఏంటి అంటే అది 3 K3 కీర్తి, కాంత, కనకం వీళ్ళు తీశారు. వీళ్ళు చాలా గొప్ప అభినందనీయులు. ఇక 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు మేము ఛాంబర్ దగ్గరికి వచ్చినా కూడా ఒక వ్యక్తి నవ్వుతా వచ్చి అన్నయ్య బాగున్నావా అని అంటాడు. సరే ఈ క్యాండిడేట్ ఎప్పుడైనా ఒక సినిమాలో మంచి వేషంలో కనపడాలి అని నేను ఎప్పుడు కోరుకునేవాడిని. అనుకోకుండా ఇవాళ ఈ సినిమా ట్రైలర్లో చూస్తే ఆ వ్యక్తి మంచి వేషంలో కనిపించాడు. అతని పేరు జొన్నలగడ్డ. హ్యాపీ. ఇక మా సముద్రం అంటే సముద్ర చాలా ప్రశాంతంగా ఎవరి సినిమాకి వెళ్ళినా తన అపోజిషన్ సినిమా అయినా కూడా ఆడాలి అని అనుకుంటాడు. అంటే ఎన్నో నదులు ఎన్నో పాయలు అన్నీ కలుపుకొని ప్రశాంతంగా ఉండే ఒక సముద్రంలో అంటాడు. అట్లాంటిది వాళ్ళ శిష్యుడు ఆదిత్యవంశీ సినిమాకి వచ్చి ఇంకెక్కువ కోరుకుంటాడు డెఫినెట్గా ఆడాలని. సో ఒక స్వచ్ఛమైన మనసుతో ఉండే సముద్ర వీళ్ళందరూ నుండి వీళ్ళందరూ పార్టిసిపేషన్. అలాగే కెమెరామెన్ ఆయన చూస్తే మెణుగురులు అనగానే ఆ బాలుగారి ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. ఆయన ఆశీస్సులతో మెణుగురులు, తర్వాత ఆకాశవాణి, ఇప్పుడు వాళ్ళు 3వ సినిమా చేస్తున్నారంటే టెక్నికల్గా ఏ ఆస్పెక్ట్లోనూ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా. ప్లస్ ఆయన భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు అందరూ చెప్తుంటే ఆయన ఒక ప్రొడ్యూసర్కి ఏదో డబ్బులు పెడతాం కాకుండా ఎవ్రీడే ప్రతి దాంట్లోనూ ఆయన ఉండి పార్టిసిపేషన్ ఉండే అన్నాడు. అలాగే డైరెక్టర్గా ఆయిచ్ గారు వీళ్ళందరూ సినిమా ఫినిష్ అయిపోయి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఫర్దర్గా సినిమా చేసే యాంగిల్లో మేము కలిసి చేస్తాము అన్నారంటే అది చాలు. ఈ సినిమాకి సూపర్ సక్సెస్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. సో 100% నెక్స్ట్ ప్రాజెక్టు లాల్ పతంగ్ అంట. సూపర్ అద్భుతం టైటిల్ లాల్ పతంగ్, ఎర్ర అది గాలిపటం, సూపర్ అది బ్రహ్మాండం. అలా లాల్ పతంగ్ ఇదంతా ఉండి ఇంతుంటే ఇప్పుడు ఇవాళ సమాజానికి అవసరమైనది ఆలోచింపజేసే సినిమాలు కావాలి. ఒక రకంగా నేను మొన్న ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళితే 12 సంవత్సరాలుగా తెలుగు సినిమా జ్యూరీలో లేదు.
కానీ గతంలో అక్కడ చూస్తే సాగర సంగమం ఎన్నో చూసుకుంటే ఒక కర్ణ ఫోటో చూస్తే కర్ణాలో ఎన్టీ రామారావు ది గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ సౌత్ అని చెప్పి, అలాగే వేరే వాళ్ళ గురించి ఆ పోస్టర్లు ఉంటే ఆ గత చరిత్ర చెప్పుకుంటూ ఉండే స్థాయిలో మనం ఉండి ఇవాళ ఆలోచింపజేసే సినిమాలు తీసే స్థాయిలో మనం లేకుండా ఉన్నాం. అలాంటిది ఇవాళ ఆ లోటు తీర్చడానికి డెఫినెట్గా ఒక గొప్ప ఆలోచింపజేసే సినిమా ఈ K3 కీర్తికాంత కనకం అంత అద్భుతంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, డెఫినెట్గా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి ఫర్దర్ లాల్ పతంగ్తో కదం కదం బడికే జావ్ అని చెప్పి అనే రేంజ్లో వీళ్ళు పూర్తి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఉన్న పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, నా తోటి లెక్చరర్స్ అండ్ నా స్టూడెంట్స్, దగ్గర ఒక 25,000 స్టూడెంట్స్ ఉంటారు నాకు. నియర్లీ 10 years నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. వెనకాల కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది నా స్టూడెంట్స్, నా తోటి లెక్చరర్స్ అందరూ ఉన్నారు. నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక మూవీ తీయాలి. అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడు అలా బతికే ఉండాలి. ఈ సినిమా తీసాము మళ్ళీ అలాంటి ఆలోచన ధోరణి అయితే లేదు. పాత్రికేయులందరినీ నేను కాళ్ళు పట్టుకుని అడుగుతున్నట్టు అడుగుతున్నా, మీరు లేకపోతే మేము లేవు. మేము ఇన్ ద సెన్స్, మీరు హీరో చేయాలన్నా మీరే చేస్తారు, జీరోలు చేయాలన్నా మీరే చేస్తారు. చిన్న సినిమాలని బతికినివ్వండి, చిన్న సినిమాల గురించి కొంచెం ఎంకరేజ్ చేయండి. మాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్, నేను తప్ప నా సినిమాలో పనిచేసిన వాళ్ళు బాయ్తో సహా అందరూ సీనియర్సే, నేను ఒక్కడనే జూనియర్ని ఇందులో. కానీ నన్ను భరించి నేను చిన్న చేసి తెలియని తప్పులు ఏదైనా చేసినా కూడా నన్ను అందరూ కూడా వాళ్ళు క్షమించి నేను చెప్పిన బాటలో నడుచుకుని, ఎందుకంటే కంటెంట్ని నమ్మే చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ వశిష్ఠ గురించి చెప్పాలండి. ఈ సినిమాకి దగ్గర ఒక 10 మెంబర్స్ని ఆడిషన్స్ చేసాం, హీరోయిన్స్ని. హీరోయిన్ కంటెంట్ అంతా విన్న వరకు వాళ్ళు హీరోయిన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఆటోమేటిక్గా వేరియేషన్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ మేము చేయలేమని చెప్పి ఆడిషన్స్ పెట్టాము. ఆరిఫ్ సార్ కూడా చెప్పారు, ఎవరు పనికిరారు సార్ ఫైనల్గా అనుకుంటే ధనలక్ష్మి మేడం గారు ఇచ్చారు ఈ అమ్మాయిని. ఈ తర్వాత ఈ అమ్మాయికి చెప్పాను, ఫైనల్గా ఆమె అన్నారు, సార్ నేను హీరోయిన్నా ఈ సినిమాలో, విలన్నా, లేకపోతే నేను ఏం సార్ అందది. ఇక్కడ కంటెంట్ బేస్ చేసుకుని వెళ్తే సినిమాలో ఈ అమ్మాయి మెయిన్ లీడ్ అండి. మెయిన్ అంటే హీరోయిన్ ఆమె అనుకోండి, విలన్ కూడా ఆమె అనుకోండి. ఒక RX100లో పాయల్ రాజ్పూత్ ఎంత నేమ్ ఉందో అంతకు మించి కూడా ఈ అమ్మాయి యాక్ట్ చేసింది ఇందులో, ఇదే సినిమాలో. సో ఇది ఒక రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ని నేను ఇన్స్పైర్ అయ్యి, ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారు, నేను చెన్నైలో డిప్లొమా కంప్లీట్ చేశాను సార్, ఇది డైరెక్షన్ కోర్సులో. తర్వాత గురువు గారి దగ్గర చేసుకున్నా. ఈ డిప్లొమా చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు వర్మ గారు అంటే ఒక ప్రత్యేక శ్రద్ధ ఉండేది. అంటే సార్ దగ్గర నేర్చుకున్నా నాకు ఆ శాంత స్వభావమైన కథలు అయితే నాకు రాలేదు. నాదంతా కూడా జానరు, క్రైమ్ జానరు, థ్రిల్లరు, హారరు, సైకలాజికల్ థ్రిల్లర్ ఇట్లాంటివి వెళ్తాయి. సో ఆ టైప్లో అనుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టు పెద్ద కథ కాకుండా ముందు ఏదైనా ఒక చిన్నది తీసి ప్రూవ్ చేసుకోరా, టెక్నికల్గా కొంచెం మంచి సౌండ్ ఉన్న వాళ్ళందరినీ పెట్టుకో అంటే ఆరిఫ్ సార్కి చెప్పాను. సార్ అప్పటికే ఒక 23-24 స్టోరీస్ విని, ఇంకా ఇక్కడ తెలుగులో నాకు నచ్చట్లేదు, మళ్ళీ US కథలో ఎత్తుకోవాలనుకున్న టైంలో ఈ కథ నచ్చి మనం చేద్దాం సార్, ఇమీడియట్గా వెళ్దామని చెప్పి సార్ సపోర్ట్ తోటి, సార్ నాకు రైట్ హ్యాండ్ లాగా, వశిష్ఠ నాకు లెఫ్ట్ లాగా సినిమా ముందుకెళ్ళింది సార్. కంటెంట్ అంతా కూడా అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, మదరు. ఇది రియల్ ఇన్సిడెంట్స్ అన్నింటిని బేస్ చేసుకుని ప్రతి ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉంటే పరిస్థితి ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సినిమా చూస్తే తెలుస్తుంది. అట్లనే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జొన్నలగడ్డ అన్నయ్య గురించి, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అయినా మీకు తెలుసు, సూపర్ స్టార్ పెద్ద ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. అట్లనే మదర్ క్యారెక్టర్, వాళ్ళు ప్రతి టెక్నీషియను, ప్రతి ఆర్టిస్టు అందరూ కూడా నాకు పూర్తి సహకారంతో వాళ్ళు నాకు చేశారు సార్. ఫర్దర్గా జరగబోయే 2-3 ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు, కథాంశం గురించి అన్నీ కూడా చర్చించుకుందాం. దయచేసి ఈ సినిమాని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అందరికీ తెలిసేటట్టు చేస్తారని పేరున అందరినీ కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్స్. ముఖ్య అతిథిగా విచ్చేసిన సముద్ర గారికి, ప్రసన్న గారికి, బిజినెస్ కోఆర్డినేటర్ వాల్గా రాజు గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వేదికను అలంకరించినటువంటి ఈ చిత్ర యూనిట్కి K3 కీర్తి కాంత కనకం. నాకు ఈ పేరు విన్నప్పుడు అంటే వంశీ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయము, ఇద్దరు మేము అంతా కొలీగ్స్ము. నేను కూడా లెక్చరర్గా ఒక 20 years నుంచి వర్క్ చేస్తున్నాను. రవి గారు అయితేంది, మేము ఆదిత్యను రాయుడు గారని పిలుస్తూ ఉంటాము. కథలు
రాయుడు గారి దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి. ఆయన ఏ ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి కథ రాసినా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు, మధు సార్ ఇగో ఇలాంటి కథలు నా దగ్గరనే, దీని మీద ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. రవి గారు కూడా ఏదైనా లిరిక్స్ కంపోజ్ చేసినప్పుడు అంటే రాసినప్పుడు నాకు ఫోన్ చేసి ఎలా ఉంది మధు సార్ మీ అభిప్రాయం చెప్పండి పాట గురించి అని అడుగుతూ ఉంటాడు. నిజంగా నాకు సినిమాతోటి పరిచయాలు లేవు, లెక్చరర్స్గా ఉన్నాము. నేను ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు సినిమా రంగానికి లెక్చరర్స్ వస్తున్నారంటే సమాజానికి మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే క్లాస్ రూములలో వేలాది మంది పిల్లలకు మంచి జరిగేటట్టు క్లాసులు చెప్తున్నటువంటి ఈ లెక్చరర్స్ ఈరోజు 4 గోళ్ల మధ్యనటువంటి వేలాది మంది పిల్లలను సమాజానికి ఉపయోగపడే మంచి గొప్ప మేధావులను తయారు చేసినటువంటి ఈ లెక్చరర్స్ ఈరోజు సమాజంలో మిగిలిపోయినటువంటి ఇంకా కొంతమందిని సమాజాన్ని కూడా మేలుకొల్పి వాళ్ళకు కూడా మంచి కథలతోటి సమాజానికే టీచింగ్ చేయాలని చెప్పేసి నేను అందరిని కోరుకుంటున్నాను. ఈ విషయం ఏంటంటే మనుషులు నేరాలు ఎందుకు చేస్తారు అనే దాన్ని మనకు చూపిస్తున్నారు. మనుషులు 3 కోసమే నేరాలు చేస్తారు. ఎందుకంటే మనిషికి కావాల్సింది కీర్తి కావాలి. కీర్తి ప్రతిష్టల కోసం మనిషి తెర వెనుక నేరాలు చేస్తూ ఉంటాడు. ఆ నేరాలు ప్రపంచానికి కనిపించవు, కీర్తి మాత్రం తనకు వచ్చినటువంటి కీర్తి కనకం. ఈ రెండు అంటే మనుషులకు ఉన్నటువంటి చెడు అలవాట్లు 2. అంటే మనిషికి ఒక మగవాడికి కాంత కావాలి, వాడికి డబ్బు పెరిగినప్పుడు ఆ డబ్బుతోటి ఆ రెండింటితోటి వాడు ఏం చేస్తారంటే ఆ కీర్తిని సంపాదించుకొని సమాజానికి. కనుక ఒక వ్యక్తి నేరస్తుడు అవ్వడానికి తన కీర్తి కోసం తను ఏం చేస్తున్నాడని చెప్పడానికి ఈ సినిమా ఒక వేదికగానే అనుకుంటున్నాను. మొత్తానికి ఈ సినిమా తీసినటువంటి ఆదిత్య ఇదే ఉత్సాహంతో మిగతా సినిమాలు కూడా తీయాలని చెప్పేసి కోరుకుంటున్నాను, పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రసన్న గారికి, సముద్ర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.